మేడారం జాతరకు మహబూబాబాద్ డిపో నుండి బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే బూఖ్యా మురళీ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ కుంభమేళగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వెళ్లే భక్తుల కోసం మహబూబాబాద్ టీఎస్ఆర్టీసీ డిపో 130 బస్సులు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణం మహిళలు వినియోగించుకోవాలన్నారు. అని ఉచితము ఉండదని వస్తున్న అపోహలు నమ్మొద్దని, పెద్దలకు 350 రూపాయలు, చిన్నలకు 170 రూపాయలతో ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైందని ప్రజలు ఈ సౌకర్యాలు వినియోగించుకోవాలని కోరారు. 150 బస్సులతో పాటు ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ 2 కౌంటర్లను తెలియజేయడం జరిగింది. ఆ 2 కౌంటర్లు, ఒక కౌంటర్ మహిళలకు, ఇంకొక కౌంటర్ పురుషులకు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆయా బస్సు నెంబర్లను ఆ టికెట్ మీద వేసి ఉంటుంది. ఆయా బస్సులో కూర్చొని వాళ్ళు ఈ సురక్షితమైన ప్రయాణం మహబూబాబాద్ డిపో నుండి మేడారం జాతరలో చాలా అమ్మల వారిని వాళ్ళకు బంగారు ముక్కులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వీళ్ళకి తిరిగి ప్రయాణం, సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పాం. అదేవిధంగా ఈ రోజు వరకు 65 రోజులైంది. ఈ రోజు వరకు మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఎవరికి రూపాయి కూడా టికెట్ కొనాల్సిన పని లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నాం. చాలామంది ప్రయాణికులు సందిగ్ధంలో పడ్డారు. మేడారం జాతర ఎక్కడెక్కడ